నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి 21 మందితో మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ పెట్టుకుని నేను మళ్ళీ సీఎంగా వస్తే నువ్వు రావు, ఆ భ్రమలో కూడా ఉండకు, అది రైతుల సమావేశమా లేకపోతే రెడ్ల సమావేశమా? 21 మంది ఉండవాలి రైతులని చెప్పుకునే వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కూర్చుని నేను వచ్చాక భూములు తిరిగి ఇచ్చేస్తాను, రైతులకు వ్యతిరేకంగా వెళ్ళను అన్నాడు. ఇది కాకుండా మావిగానే ఓన్లీ ఆప్షన్ అని చెప్పి విత్తనాలు నాటుదామని ప్రయత్నిస్తున్నాడు. 29,000 కుటుంబాలు అమరావతికి భూమిని ఇచ్చాయి. వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే 21 మంది నీ దగ్గరికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఒక ఎత్త. ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి వ్యతిరేకంగా ఉన్నారో ఆ రైతులు పొలాల్లో గుండా రోడ్లు, బఫర్ జోన్ అని చెప్పి మా పొలం అంచుకాన 30 అడుగులు లోతు తీసేశారన్న రిజర్వ్ మా చేను పక్కన. N11 రోడ్ కన్స్ట్రక్షన్కి అడ్డుపడే వీళ్ళు 2019కే యాక్చువల్లీ రోడ్ వర్క్ అయ్యి ఉండేది, కానీ వీళ్ళు ఆపటం వల్ల వీళ్ళ వెనకమాల వైసీపీ ఎమ్మెల్యే నుంచుని కేసులు ఎంచి అమరావతి పైన ఈరోజు బ్యాడ్ వైబ్స్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది కాకుండా చాలా మందికి లీగల్ సపోర్ట్, లీగల్ టీం కూడా రెండర్ చేస్తా అంటున్నాడు. జగన్ అసలు వచ్చిన వాళ్ళు ఎవరు? 8 కోట్లకు పొలం కొన్నాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఆఖరికి చిన్న చిన్న రైతుల మీద పెత్తనం చెలాయించాలనే ఉద్దేశంతో కూర్చున్న వాళ్ళందరూ ఈరోజు రైతు ముసుగులో వచ్చి డ్రామాలు నడుపుతున్నారు. కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ వేసి అవార్డు పాస్ చేశారండి 10 ఎకరాలకి. మాకు ఫాల్స్ డేట్ వేసి అవార్డు కూడా పాస్ చేసినారు. అవార్డు కూడా ప్రొటెస్ట్ చేసినా కూడా హైకోర్టులో కోర్టు స్టే ఉందండి. కోర్టు స్టే ఉన్నా కూడా మీరు కోర్టు నుంచి స్టే తెచ్చినా కూడా ఉంది, దౌర్జన్యంగా చేశారు. కోర్ క్యాపిటల్ అమరావతిలో ఉన్న రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చే ముందు కూడా ఇన్నిసార్లు ఆలోచించలా, ఇచ్చిన తర్వాత పడే తిప్పలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పిలిపించిన వెంటనే 29,000 కుటుంబాలు 30,000 ఎకరాలని పంపించేశారు, డాక్యుమెంట్స్ పంపించేశారు ఆయనకి, రూపాయి తీసుకోకుండా. నువ్వు వచ్చి వాళ్ళకి కౌళ్ళు కూడా ఇవ్వాల, ఎక్కడెక్కడ ఎవరి భూములు ఉన్నాయో లేకుండా చెల్లా చెదురు చేస్తావు. అమరావతి భూముల్ని సెంటు పట్టాల కింద పంచిపెట్టావు. ఏంటి నీకు ఈ ద్వేషం? ఫ్యూడలిస్టిక్ భావజాలాలు ఉన్నాయా నీకు? నువ్వు ఏది చెప్తే అదే సాగాలనుకుంటున్నావా? ఇది డెమోక్రసీ అనుకుంటున్నావా? రాజారెడ్డి రాజ్యాంగం ఏమైనా కొత్తగా నీ మైండ్లో టైప్ కొట్టుకుని పెట్టుకున్నావా? నువ్వు బ్రతుకుతుంది ఇండియాలోనా లేకపోతే పరదేశాలు ఇతర యూనివర్స్ ఎక్కడైనా బతుకుతున్నావా? ఆర్ యూ ఇన్ దిస్ గెలాక్సీ జగన్మోహన్ రెడ్డి? ప్రజలకు ఏం కావాలో అది నువ్వు చేయలేవు, వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది నువ్వు ఇవ్వలేవు, బికాజ్ యూఆర్ ఇన్కెపాసిటెడ్ పర్సన్. ఇన్కెపాసిటెడ్ పర్సన్ ఏం చేస్తాడు? ఎప్పుడు స్పాయిలర్ కింద ఉంటాడు. స్పోర్ట్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేస్తారు, ఆయన కెపాసిటీ అది. కానీ స్పాయిలర్ చేసే పని ఏంటి? దాంట్లో ఒక 10 మందిని లాగి ఒక మీటింగ్ పెట్టి దాంట్లో చేసిన తర్వాత నిద్రపోయే మొహన్లాగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూర్చుని వాళ్ళందరి మాటలు వింటున్నట్టు నేను వచ్చాక మీకు భూములు తిరిగిస్తాను. జగన్మోహన్ రెడ్డి 21 మంది ఓట్లు వేస్తే నువ్వు గెలిచిపోతావా? సామాజికంగా నువ్వు గెలవగలుగుతావా? అసలు కొంతమందిని కూర్చోబెట్టి హైబ్రిడ్ డ్రామాస్ నడుపుతున్నావు నువ్వు. ఇది నీకు ఎక్కడన్నా భావ్యం అనిపిస్తుందా? నీ మనస్సాక్షికి భావ్యం అనిపిస్తుందా? అబద్ధాలు ఒక్కటి చెప్తేనే రాజకీయాల్లో చిత్కారం పొందుతారు. అలాంటిది నువ్వు వరుస అబద్ధాలు చెప్పుకుంటూ వస్తావు, డ్రామా కంపెనీలు నడుపుతూ ఉంటావు, ధైర్యం లేకుండా పరదాలు కట్టుకుని తిరుగుతూ ఉంటావు. నేనైతే నా భూమి పూలింగ్కి ఇవ్వలేదన్నా. ఫస్ట్ ఏం చేశారంటే నా భూమికి వచ్చే వాటర్ లైన్ తీసేశారు, కరెంట్ తీసేశారు. జగన్మోహన్ రెడ్డి నిన్ను చూసి ఏమనాలో నాకే అర్థం కావట్లా. ప్రతిరోజు నీ గురించి మాట్లాడాలంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంటే వై am I టాకింగ్ అబౌట్ దిస్ మ్యాన్? ఎందుకు అసలు నాకేం కర్మ పట్టింది ఇతని గురించి మాట్లాడడానికి అనే ఫీలింగ్ వస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇదే అనిపిస్తుంది. అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంటే డీవియేట్ చేయాలి. రైతులందరూ ఒకే స్టాండ్ మీద ఉండి దేదీప్యమానంగా అమరావతి వెలుగుతుంది అనుకుంటే నీకు అర్జెంటుగా కళ్ళల్లో నలకబడుతుంది. నువ్వేం చేస్తావు? చెడగొట్టాలి. ఫస్ట్ వచ్చి ఏం చెప్తావు? రాజధాని ఉండదంటావు. తర్వాత వచ్చి ఏం చెప్తావు? మావిగన్ అంటావు. ఏంటి ఇది? ఎలక్షన్ తర్వాత నీ ప్రతిపాదనలు. దానికి ముందు నాగార్జున యూనివర్సిటీ అంటావు. మళ్ళీ వచ్చేసి రైతులకు భూమి ఇచ్చేస్తానంటావు. నువ్వే గనక పొరపాటున ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే మరోసారి ఆల్రెడీ కట్టిన బిల్డింగుల్ని తాకట్టు పెట్టేసి అమ్మేసి హైవే పక్కన మళ్ళీ కమిషన్ల కోసం కొత్త బిల్డింగులు కట్టి దిక్కుమాలిన రాష్ట్రం కింద చేసి వెళ్ళకపోతే నీ పేరు జగన్మోహన్ రెడ్డి కాదు. నీ పేరు చరిత్రలో ఒక నెగిటివ్ లెటర్స్తో రాసుకోవాలి, బ్లాక్ డేస్ కింద ఉంచుకోవాలన్న టార్గెట్లో అమరావతి అన్న పేరు తుడిపేసి మావిగన్ అన్న పేరు పెట్టి దాంట్లో కోట్లు దంచుకుని ఇప్పుడు దాకా తిన్నది సరిపోక ఇంకా తినడానికి ప్రణాళికలు వేసి ఆంధ్రప్రదేశ్ అన్నది దిక్కుమాలిన రాష్ట్రం కింద తీసుకెళ్తావు. కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు. నీ దయ వల్ల 2014 నుంచి 2019 దాకా జరిగిన అభివృద్ధి అంతా ఆగిపోయింది. తర్వాత వచ్చిందంతా మాకు గ్రహణం పట్టింది 5 ఏళ్ల పాటు. ఇంత లాంగ్ టెన్యూర్ ఆఫ్ గ్రహణం బహుశా ఎవరు చూసుండ్రు.
దాని తర్వాత చెయ్యి రెక్క కట్టుకుని కొంచెం డొక్కాడించుకుంటూ ఇప్పుడు పనులు మొదలు పెట్టుకుని దేదీప్యమానంగా వెళ్తుంటే చూసి ఓర్వలేని వ్యక్తివి నువ్వు. మా కర్మ ఏంటంటే నువ్వు అక్కడే అమరావతి దగ్గరే తాడేపల్లి కొంపలో కూర్చొని చూస్తూ ఉంటావు. ఇది ఇంకా బాధ. రోజు చాలామంది అసలు అమరావతికి రోజు దిష్టి తీయాలండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇతని గురించి కాదు నేను అంటుంది, జగన్మోహన్ రెడ్డి దిష్టి పెడతాడని నేను ఎందుకు అంటాను, అతని గురించి అనలేదు. ఏం జనరల్గా దిష్టి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు ఒక స్కై స్క్రేపర్ లేస్తుంది అన్న ప్రణాళిక వచ్చినప్పుడల్లా అమ్మో డెవలప్మెంట్ ఎక్కువ అయిపోతుంది, అయిపోయిన కొద్దీ నేను ఒక చిచ్చు పెట్టాలంటాడు. ఈరోజు 4వ తారీఖు రోడ్లు ఎక్కేస్తారు ఆల్రెడీ. రోడ్లు ఎక్కేసి వెన్నుపోటు 2 ఏళ్ళు అని చెప్పి డ్రామాలు నడుపుతున్నారు. వెన్నుపోటు నీకు ప్రజలు పొడిసారా, నువ్వు ప్రజలకు పొడిసావా? చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏం పొడవలా. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు నీకేం పొడవలా. నిన్ను నమ్మి, నీ ముసలి కన్నీరు నమ్మి, నీ మొహంలో చక్కటి చిరునవ్వు నమ్మి ఓట్లేసి రోడ్డును పడ్డారు, గొల్లుమన్నారు. ఎవ్వరూ ఆ తప్పు చేయరు. నువ్వు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా నిన్ను నమ్మరు. నువ్వు తిరిగి వచ్చి వాళ్ళ భూములు ఇస్తావన్నా కూడా అసలు కావాలని ఎవరు అడగట్లా. నువ్వు ఎవరికి ఇస్తావో నాకు తెలియట్లేదు. 21 మందికి ఇస్తావా? అదాని రాజకీయం. ఆన్ అ లార్జర్ పిక్చర్ ఎంతో మంది త్యాగాలు చేసిన భూములు పక్కన పెట్టి స్వార్థపరులైన 21 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు నడుపుతున్న హైడ్రామా చూడు, ఇది చాలా నీచమైంది. నీకు ఓట్లు గల్లంతవుతాయి అన్నమాట చాలా తక్కువ. పులివెందుల్లో కూడా నువ్వు గెలవటం అసాధ్యం. రాసి పెట్టుకో. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ చరిత్రని ఇంకా అంటే వాళ్ళకి ఏదో చరిత్ర ఉందంటున్నారు. ఆ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. వాళ్ళ చరిత్రని భూస్థాపితం చేయడానికి నువ్వు చాలు. యువర్ ఎండ్ ఆఫ్ దట్ కల్ట్. సో జగన్మోహన్ రెడ్డి చేసే డ్రామాలు చూసిన తర్వాత ఇతనికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని మీరు నమ్ముతున్నారా? అండ్ ఆంధ్ర వాళ్ళు తిరిగి ఇతను నమ్మి ఓట్లేస్తారు. దీనిపైన ఖచ్చితంగా మీ కమెంట్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.